పాలిటిక్స్లో ఉన్నటువంటి దరిద్రం ఇంకెక్కడా ఉండదండి. పాపం ఆ రాజకీయ నాయకులందరికీ చేతులెత్తి దండాలు పెట్టాలి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పాపం ఈరోజు తిరుపతి వెళ్ళాడు కుటుంబ సమేతంగా. మరి వెళ్ళేటప్పటికి అప్పటికే ఊహాగానాలు, రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక తనకి సీటు రాకపోతే ఇతని ముఖ్యమంత్రి పదవి తీసేస్తారు, అందుకోసం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు అని చెప్పేసి ఊహాగానాలు వచ్చాయి. ఇది ఎంత చెత్త రాజకీయం అంటే ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి అసలుకి ఎప్పుడు కూడా ఊహించని కాంగ్రెస్కి ఒక విజయాన్ని చేకూర్చిన వన్ మ్యాన్ షో నాయకుడైన ఒకే ఒక వ్యక్తిగా పార్టీని మొత్తం తన భుజస్కంధాలపైన వేసుకొని తన వాక్చాతుర్యంతో, తన కష్టంతో, తన యొక్క రాజకీయ తంత్రంతో గెలిపించిన ధీరుడు. మోడీ కూడా అదే నచ్చింది. ఒకవేళ కాంగ్రెస్లో కనుక ఇలాంటి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మోడీ వెంటనే కేంద్ర మంత్రివర్గంలో ఆయన నియమిస్తారు.